మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ నాలెడ్జ్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. యాత్ర సినిమా చూశారు. జగన్ చంద్రబాబు మధ్య తేడా ఏంటి, ఈ సినిమాని ఎలా అర్థం చేసుకోవాలి, నేటి యూత్కి ఎలా కనెక్ట్ అవుతుందంటే ఏం చెప్తారు సార్? నేను అసలు చెప్పాలంటే చాలా రోజులు 9 సంవత్సరాల తర్వాత అనుకుంటాను థియేటర్కి వెళ్ళాను నేను సినిమాకి సార్. అంటే సినిమా అని కాదు కానీ యాక్చువల్గా ఐ బీన్ ఇన్వైటెడ్ ఫర్ దట్ మూవీ, చూద్దాం ఒకసారి అని. ఒకటి మాత్రం ఆ సినిమాలో సారాంశం ఏంటంటే కాంగ్రెస్ మన రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఎంత ద్రోహం చేసిందో, ఒక రాజశేఖర రెడ్డి గారు అనే ఒక శక్తిని, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వైబ్రేషన్స్ని తట్టుకోలేక సార్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా హ్యాండ్ అండ్ గ్లౌజ్ లాగా వెళ్ళి వాళ్ళతో అంటే పార్టీ సైద్ధాంతికాలు అవన్నీ గాలికి వదిలేసి ఒక వ్యక్తిని ఎదుర్కోలేక, అది చిన్నపిల్లడు అవనండి, ఆయన ఎవరైనా అవునండి, జగన్మోహన్ రెడ్డి అనే శక్తి కింద మలచబడిన సార్ వ్యక్తిని ఎదుర్కోలేకపోయారు. దానికి ఏంటంటే వాళ్ళనే పణంగా ఆ భస్మరసంలాగా కాంగ్రెస్ అయితే ఎత్తిన ఇది వేసుకుని, ముఖ్యంగా నేను ఎప్పటి నుంచో దిగ్విజయ్ సింగ్ గారి గురించి ఎప్పటి నుంచో చెప్తున్నట్టు, వన్ ఆఫ్ ది కల్ప్రిట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని సార్ ఆయన బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ యాజ్ యూజువల్ పార్టీలో నిలకడ లేకుండా అంత గౌరవం ఇచ్చిన ఆ పార్టీకే ద్రోహం చేసి ఆ కాశ్మీరుడు సార్ ఆడల బయట కూడా కళ్ళ ముందు కలిసి వీళ్ళు ఏం చేశారంటే కలకల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ని వ్యవస్థరం చేసి వదిలేశారు. ఇది సినిమా సారాంశం అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా అంటే సోనియా గాంధీ చెప్పుడు మాటలు వింటుంది, చెప్పుడు మాటలని మొత్తం పార్టీనే గంగలో కలిపేసిందని మాత్రం వాస్తవం. ఆ డైరెక్టర్ ఆ విషయంలో మాత్రం చాలా బ్రహ్మాండంగా చేశాడు. తెలుగు తక్కువ మేళానికి ఏంటంటే ఏమి చేయలేని వాళ్ళకి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఆ కష్టం సోనియా గాంధీ గారికి అలా భర్త చనిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ ఇచ్చినందుకు ఈవిడ మీద గౌరవమే తప్ప 10 సంవత్సరాలు ఎలా కూర్చోబెట్టారో వాళ్ళని క్లియర్గా తెలుసు ప్రజలకి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆవిడకి అసలు రాజకీయం గురించి ఏమీ తెలియదు, వ్యక్తుల మీద అసలు అవగాహనే లేదు. ఎలాంటి స్థాయిలు కలిగిన వ్యక్తుల్ని ఎలా అవమానాలు చేశారో ఆ గతంలో, దానికి రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్వీర్యం అయిపోయిందో ఆ సినిమా యొక్క సారాంశం. ఎవరో అయితే కానీ వివరం తెలియదు అన్నట్టు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి 18 స్థానాలు పోటీ చేసినప్పుడు, జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు, తర్వాత ఇవన్నిట్లోంచి రగిలిపోయి అంత కష్టపడి కూడా ప్రయత్నిస్తే కూడా 64 సీట్లతో అపోజిషన్ లీడర్గా కూర్చోపెట్టినప్పుడు వచ్చిన ఏంది ఇది, నేను ఇంత ఎఫర్ట్ చేస్తున్నా, గుడ్డు చాకరీ చేస్తున్నా, నాకేంటి అన్న దగ్గర ఆత్మ ప్రక్షాళనకి తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళాడు అతను ఆ సినిమాలో. అయితే ఇన్ జనరల్గా కూడా ఈ భోగనిశాలలో చెప్పాడు కదా, ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడని. మా ఇల్లు చూడండి, మా నాన్నగారి ఫోటోలు పూజ మందిరంలో ఉంటాయి. ఎందుకంటే అంటే బికాస్ ఆయన ఇచ్చిన జన్మ ఇది. ఎవరికైనా తండ్రి అనే వ్యక్తి ఇచ్చిన జన్మకి ఆయన భగవంతుడు, కళ్ళ ముందు అమ్మ నాన్నలే. సో అలా తల్లి ఎలాగో ఉంది, ఓదారుస్తుంది. ఇతనికి ఎలా ఉంటుందంటే ఒక ఏజ్, ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినప్పుడు తండ్రి ఎప్పుడైనా ఎలాంటి వాడికైనా ఒక వైటల్ రోల్ ప్లే చేస్తాడు. నాకైనా ఆయనకైనా ఎవరికైనా సరే నాన్న అనే వ్యక్తికి ఇచ్చే గౌరవంతోనే మన బతుకుంటుంది సార్. ఆత్మ ప్రక్షాళన అన్నది ఎక్కడ వస్తుందంటే తండ్రి ముందే వస్తుంది. అది వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నేను ఇచ్చిన ఈ జన్మకి వీడి సార్థకత చేస్తాడా చేయడా అన్నది తండ్రి హృదయాంతరాల నుంచి వస్తుంది. ఎస్ మై సన్ అన్న దగ్గర అది ఎవరికైనా చెప్తున్నాను. అది ఎప్పుడైతే యాప్ట్ ఉంటుందో అక్కడ ఏమవుతుందంటే వీడు ఇంకా సతమతం అయిపోతుంటాడు. ఆయన చూడండి, ఈజ్ ఫాలోడ్ విత్ హిస్ ఫాదర్స్ డైరీ. ఫస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా, అంటే సినిమాని నేను చెప్తున్నాను కాదు, ఇన్ జనరల్గా కూడా ఆయనకి ఆ డైరీలో ప్రజల యొక్క స్థితిగతులతో ప్రజలతోనే నువ్వు ఎలా ఏమని చెప్పాడు తప్పాలి నాన్న, ఇంకోటి చెప్పలేదు ఆయన. సో అలాంటి దగ్గర రైతు రుణమాఫీది స్టబర్న్గా తీసుకున్నాడు. ఆ రోజు తీసుకుంటే 2 నిమిషాల పైన అతనికి డెసిషన్. బట్ అధికారం కోసం కాదు కదా. అదే రాజశేఖర రెడ్డి గారి ప్రస్థానం కూడా ఇయర్స్ టుగెదర్ ఈజ్ వెయిటెడ్. వెయిట్ చేసిన తర్వాత ఏమైంది, అవకాశం వచ్చినప్పుడు ఆయనతో ప్రజల్ని ట్రాన్స్పోర్ట్ చేసుకున్నాడు. ఎస్ నేను ప్రజలు అనుకున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్ట్రాటజీ ఆప్ చేశాడు. అందుకని చూడండి, ఆయన టోటల్ సినారియాలో ఈ ప్రజాస్వామ్య అర్థానికి ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు అన్న దగ్గర ప్రజలే అన్నిట్లోనూ ప్రజలు ఉన్నారు. ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు అన్న దగ్గర డెమోక్రసీ మీనింగ్లో ప్రజలే అన్న దగ్గర ఈ మిగిలిన 3 ఐడెంటిటీ అతనికి ఎందుకు? అదే వాళ్ళ నాన్న ఇచ్చిన ఆత్మప్రబోధం అంటారు. ఆత్మప్రబోధానుసారం నడుచుకున్నాడు అనుకోండి, అంతర్గత చిత్తశుద్ధి ఉంటుంది. అంతే కదా. అంతర్గత చిత్తశుద్ధి అనుకోండి, చేసే పనిలో ఒక ట్రాన్స్పరసీ ఉంటుంది. నేనేం చేయదలుచుకున్నానో అది త్రికరణ శుద్ధితో చేస్తాడు. సింపుల్. ఎస్, ఆ త్రికరణ శుద్ధి యొక్క తాత్పర్యమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన. ట్యాక్స్ కట్టారండి, 111% జీతభత్యాలు ఇస్తున్నాడు. మిగిలిన సంక్షేమానికి ఒక రాష్ట్ర బడ్జెట్ తీసుకొచ్చి ఇలా ఇచ్చాడు.
నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా సంక్షేమం చేశాడు. అవును 5 సంవత్సరాల టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సర బడ్జెట్ ప్రజలకి సంక్షేమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సర బడ్జెట్ డబ్బులు ఏం చేశారు? అంతేగా అదే బడ్జెట్ కదా, అంతే కదా, అదే అప్పు కదా. అవును అక్కడే మీకు తక్కువ అప్పే చేశారు, అంతకన్నా తక్కువ అప్పే చేశాడు. ఒక రాష్ట్ర బడ్జెట్ తీసి ప్రజలకు ఇచ్చాడు. ఎస్ సార్ 5 సంవత్సరాలు మీరు ప్రైవేట్ పెట్టిన బడ్జెట్లో ఒక సంవత్సరం బడ్జెట్ ఏమైంది? ఆ లెక్క ఒకటి చెప్తే మిగిలిన 4 సంవత్సరాలు లెక్క తర్వాత చూద్దాం. అంతే కదా, అంతే కదా, సింపుల్ లాజిక్. అంతకని ఇంకేం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.